గత కొద్ది రోజుల కింద భారత పార్లమెంట్లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారతదేశ హోంమంత్రి అమిత్ షా అత్యంత దుర్మార్గంగా భారత రాజ్యాంగాన్ని, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ని అత్యంత అవమానకరంగా అవమానిస్తూ మాట్లాడాడు. ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఏమన్నాడంటే, మన రాష్ట్రంలో చాలా మందికి హిందీ రాదు, ఆయన మాటలు అర్థం తెలియకపోవచ్చు. పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగం ఆధారంగా ఎన్నికయ్యి ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్న అమిత్ షా భారత రాజ్యాంగాన్ని అవమానించడం, బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం జరిగింది. అంబేద్కర్ 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 అని భజన చేయడం ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ పేరు భజన చేసే బదులు భగవంతుని నామస్మరణ చేస్తే 7 జన్మల వరకు స్వర్గంలో ఉంటారట. ఎంత అహంకారపూరితంగా అంబేద్కర్ అంటే, భారత రాజ్యాంగం అంటే ఎంత ద్వేషం ఉందో ఆయన మాటల్లో, ఆయన గొంతులో భారత ప్రజలందరూ చూశారు. భారతదేశం మొత్తం నివ్వెరపోయింది. ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షాలు భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఈ దేశంలో క్రమంగా నియంత్రిత పాలన సాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని తూర్పుబడి చేసి ఈరోజు ఎన్నికల కమిషన్ కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, అన్ని ప్రధానమైన వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాలకు స్వయం పరిపాలనా శక్తి లేకుండా భారత రాజ్యాంగం ఏదైతే ఆదేశించిందో ఆర్టికల్ 1 7th షెడ్యూల్ ప్రకారం భారతదేశం ఒక సమాఖ్య, యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశం అంటే రాష్ట్రాల సమాఖ్య. ఈ రోజు రాష్ట్రాలకు ఎటువంటి హక్కులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తమ హక్కుల కోసం మాట్లాడుతుంటే, ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద, ముఖ్యమంత్రుల మీద తప్పుడు కేసులు బనాయించడం, అవినీతి కేసులు బనాయించడం, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఉపయోగించడం, అలాగే న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసి చాలా దుర్మార్గంగా నిరంకుశ పాలన సాగుతోంది. ఈరోజు ఈ దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషించడం చూస్తున్నాం. ఈ దేశ ప్రజలను విభజించడానికి ఈరోజు బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం చేస్తోంది. నిరంతరం మనం చూస్తే సాంఘిక మాధ్యమాల్లో, మీడియాలో మైనారిటీల ఎడల విషం కక్కుతున్నది, రైతుల ఎడల విషం కక్కుతూ ప్రచారం చేస్తున్నారు. ఇది భారతదేశ సమైక్యతకి, సమగ్రతకి, ఈ దేశంలో మత సామరస్యానికి ఇవాళ చాలా పెద్ద విఘాతం ఏర్పడింది. భారతదేశం ఐక్యంగా ఉండాలంటే ఈ దేశంలో విభిన్న మతాలు, విభిన్న భాషలు, విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కలిసి మెలిసి జీవిస్తున్నారు. ఈ రోజు ఈ కలిసి మెలిసి జీవించే విధానాన్ని తూట్లు పడిచి విభజించి ఈరోజు హిందూ మత రాజ్యాన్ని స్థాపించాలనే ఎజెండాతో ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలోనే అమిత్ షా సపోర్ట్ తో నడుస్తున్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈరోజు భవిష్యత్తులో నిరంకుశ పాలన సాగించడానికి జమిని ఎన్నికలను కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి విరుద్ధం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధం. క్రమంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసి రాజ్యాంగం ఈరోజు వాళ్ళకి పెద్ద ఆటంకంగా ఉంది. ఈ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పెద్ద ఆటంకంగా ఉన్నాడు. కాబట్టి ప్రజల్లో అంబేద్కర్ అలా చులకన భావన తీసుకొచ్చి, చులకన ప్రచారం తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ యొక్క ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడానికి చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఈరోజు భారతదేశం యొక్క మనుగడే ప్రశ్నార్థకంగాను ప్రమాదకంగాను మారుతోంది. కాబట్టి
ఇది భారతదేశ ప్రజలందరూ పెద్ద ఎత్తున చైతన్యంతో అమిత్ షా దుర్మార్గాన్ని ఖండించాలి. అమిత్ షాని నరేంద్ర మోడీ తక్షణమే బర్తరఫ్ చేయాలని దేశ ప్రజలందరూ ఈరోజు ఏకోన్ముఖంగా డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇది కనుక మనం కొనసాగిస్తే అమిత్ షా నరేంద్ర మోడీ యొక్క ఈ విధమైన వైఖరిని మనం కనుక నిర్లిప్తంగా ఉంటే దేశం ముక్కలయ్యే ప్రమాదం ఉన్నది. దేశం ఐక్యతకి చాలా తీవ్ర ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు అంబేద్కర్ని అవమానించడం అంటే భారతదేశాన్ని అవమానించడమే. దేశభక్తి అని చెప్పుకుంటున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షాలకి ఏమిటి దేశభక్తి? భారతరత్న డాక్టర్ భీమ్రావ్ సాహెబ్ అంబేద్కర్ని అవమానించడం ఆ దేశభక్తి? భారత రాజ్యాంగాన్ని అవమానించడం ఆ దేశభక్తి? ఏమిటి దేశభక్తి అనేది ఈరోజు మనం ప్రశ్నించాలి. ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్రానంతరం భారతదేశం ఐక్యంగా ఉందంటే భారతదేశం యొక్క గొప్పతనము, భారతీయుల యొక్క ఔన్నత్యం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. విభిన్న భావాలు, విభిన్న ఆచారాలు, విభిన్న మతాలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశ ప్రజలందరూ కలిసి మెలిసి జీవించే ఒక సంస్కృతి ఈ దేశంలో ఉన్నది. ఈ సంస్కృతిని గొడ్డలతో నరికేసి ఈ దేశంలో ఒకే సంస్కృతి, ఒకే భాష, ఒకే మతం, ఒకే దేవుడు, ఒకే సంస్కృతి అనే పదంలో ఈరోజు ఒకే వ్యక్తి, ఒకే పరిపాలన అనే పద్ధతిలో ఈరోజు ఒక ఎజెండాని ముందుకు తీసుకొస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఈ సందర్భంగా ఈరోజు నూజివీడు పట్టణంలో ఈ యొక్క హోంమంత్రి యొక్క అహంకార పూరితమైన వ్యాఖ్యల్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం లౌకిక వ్యవస్థను, కాపాడుకుందాం సమైక్య వ్యవస్థను, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. బర్తరఫ్ చేయాలి అమిత్ షాను తక్షణమే. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలి. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలి. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం లౌకిక వ్యవస్థను, కాపాడుకుందాం సమాఖ్య రాజ్యాంగాన్ని. బర్తరఫ్ చేయాలి అమిత్ షాను వెంటనే, బర్తరఫ్ చేయాలి అమిత్ షాను వెంటనే. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలి.